ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 104వ భాగం తెలుసుకుందాం, శ్రవణం చేద్దాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 104వ భాగం తెలుసుకుందాం. యమధర్మరాజు మునివేషంలో వచ్చాడు. ఆ మునివేషంలో ఉన్నటువంటి యమధర్మరాజు శ్రీరాముడు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. లక్ష్మణుడు ద్వారపాలకుడుగా ద్వారాన్ని కాపలా కాస్తూ ఎవరిని లోపలికి పంపకుండా, ఎవరూ లోపలికి చూడకుండా చేస్తున్నాడు. ఈ విధంగా, రాజేంద్ర, నేను చెప్పు మాటలు విధము అంతయు వినము. నేను బ్రహ్మ పంపగా వచ్చిన వాడును. పూర్వజన్మమున నేను నీకు పుత్రుడను. మాయ చేత సర్వ సంహారకుడు కారకుడుని నేను యముడను. ఓ దేవా, ఆ బ్రహ్మ సందేశమును వినిపించదన వినుము. ఓ సౌమ్యచరిత్ర, నీవు స్వలోకమును చేరి రక్షింపనిదియే సమయము. నీవు పూర్వజగములను నశింపజేసి మాయ చేత స్వయముగా సముద్రమును శయనించి ముందుగా జలముల నుండి నన్ను సృష్టించుతివి. ఆ తరువాత పెద్ద భోగము అంటే సర్ప శరీరము పడగ గల అనంతమనడి సర్పశ్రేష్టమును మాయచే సృష్టించుతివి. మహాసత్వ సంపన్నులైన మధు కైటములను మర్ధించుతివి. వారుల ఎముకల సమూహముల వలన పర్వతములతో కూడిన భూమి జన్మించను. దివ్యమై సూర్య సమతేజముతో వెలుగు పద్మమునందు నీ నాభి నుండి నన్ను పుట్టించి ప్రాజాపత్య కర్మమునందు నీవే నిత్యముగా దేవా నిలిపితివి. ఓ శ్రీకర, నేను సర్వమును సృష్టి చేసి రక్షింపనేరక సమస్త భారమును నీపై వేసి, ఓ జగత్పతి, దయతో లోకములను రక్షించి అచంచలమైన తేజము నాకు కలుగజేయము అని ప్రార్థింపగా, ఓ మహీధవ, అంత దయగల మనస్సు గలవాడు ఒకటవ చేతను నీవు దుర్ధరుడవు నిత్యుడవు అవుట చేతను భూత రక్షణ కార్యమును తలచి నీవు విష్ణుడవైతివి. ఓ విశ్వేశ, తరువాత అతిథి పుత్రుడవై మిక్కిలి శక్తితో సోదరులను రక్షించుచు కావలసిన తోటనల్లా తాహయ్యముందుతున్నావయ్యా. అట్టి నీవు ప్రజల బాధలచే దుఃఖమునందుకుండా కూచి రావణుని చంపుటకై భూమి యందు మానవుడవై ఉండ మనస్సునందు తలచి 10,000 ఏండ్లను 10,100 ఏండ్లను నివసింప నియమమును నీవు తలంచితివి. ఓ నీరజాక్ష, నీవు దశరథునకు మనోమయపుత్రుడవై, అంటే మనోమయపుత్రుడు అంటే సుసంకల్పము చేత దశరథుని పుత్రభావము గలవాడు వెలిసితివి. అనుకున్న విధముగా కాలము సమీపించినది. నీవు ప్రజలను కాపాడదలిచినతో ప్రీతిగా నిలవవచ్చును. రామా, ఈ విధముగా లోక పితామహుడకు బ్రహ్మ చెప్పెను. ఈ విధంగా బ్రహ్మ నీకు తెలియజేయమన్నాడు. నీవు దేవలోకమునకు పోగోరునితో సర్వ దేవతలను నాదుడు గలవారే సంతోషించదురు అని చెప్పుతున్న యముని వాక్యములను విని రామచంద్రుడు నవ్వుతూ ఇట్లను, నీవు వచ్చుడిచే సంతోషం కలిగింది. నేను భూమి యందు జన్మించుట లోక రక్షణ స్వల్పుటకు కాదా ఎందుండి వచ్చినాడను, మరో అందరికే వచ్చను. సర్వ కార్యములను పూర్తి అయ్యను. సర్వ సంహారక బ్రహ్మ పలికిన విధముగా నా వశమందున్న దేవతానాథుల సర్వ కార్యములను నిలువవలేను. నాకది కర్తవ్యం అని చెప్పేదని ఆ శ్రీరాముడు చెప్పాడు. దాంతో మనకి 103వ భాగం పూర్తయింది. మీకు అందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాకు ఉండదు.